నాటుకొని ఉన్నతమైన స్థితిలో ఆ పిచ్చి మొక్క ఫలించాలని ఎంతో ఆరాటపడ్డాడు. ఆ పిచ్చి మొక్కను మంచి మొక్కగా మార్చి ఆ పిచ్చి మొక్కను ఒక ఫలభరితమైనటువంటి వృక్షంగా మార్చాలని ఎంతో ఆరాటపడ్డాడు దేవుడు. కానీ ఆయన పిచ్చి మొక్కగా ఉన్నటువంటి ఆయన తోటలోకి వచ్చినప్పటికీ కూడా పూర్వ జ్ఞాపకాలు, పూర్వ పరిస్థితులు ఆయన మర్చిపోయి మళ్ళా ఆ పిచ్చి మొక్క కానీ అడవికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఈయన ప్రస్థానం దగ్గరగా 42 సంవత్సరాలు. ఈయన ప్రస్థానం దగ్గరగా 42 సంవత్సరాలు. మొదటి సమూయేలు గ్రంథము, ఎవరు తీయొద్దు నాతో, అలా చూడండి కొద్దిసేపు. తదుపరి నేను ఆ పిచ్చి మొక్క ఎవరు తెలియచేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఈయన ప్రస్థానం రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఇంకందరికీ ఒక చిన్న అవగాహన వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. 10వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఈయన ప్రస్థానం రాయబడి ఉంటుంది. ఈయన స్థితి చాలా అద్భుతమైనది. ప్రారంభ స్థితి చూస్తే చాలా అద్భుతమైన ప్రారంభ స్థితి. నిజంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అంటే 10వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఆయన యొక్క ప్రస్థానాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినటువంటి ఆయన దినదినము తన స్థాయిని, విశ్వాస స్థితిని తగ్గించుకుంటూ 31వ అధ్యాయానికి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన పేరే సౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజు సౌలు. ఈయన ఏ విధంగానూ రాజుగా అభిషేకింపబడ్డానికి కానీ, ఏ విధంగానూ రాజుగా ఎన్నుకోబడ్డానికి కానీ అర్హత లేనటువంటి వాడు. ప్రప్రథమంగా ఈయనకున్నటువంటి బ్యాక్ క్వాలిటీ ఏమిటంటే, ఈయన జన్మ చాలా ఆఖరు బన్యామీను గోత్రంలో నుంచి వచ్చినటువంటి వాడు. ప్రియుల, ఆఖరు గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారు ఎవరిని కూడా రాజుగా ఎన్నుకోరు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ, కృప సౌలు మీద ఉండి ఆయన తన రాజ్యానికి, ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా దేవుడు ఆయన ఏం చేశాడు? అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏమిటంటే, సౌలు యొక్క ప్రస్థానం, అంటే సౌలు యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోయేటువంటి మెట్లు, ఆత్మీయ స్థితిని దిగజార్చినటువంటి మెట్లు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ప్రియులారా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాయి. ఈ మెట్లను అధిగమించగలిగినప్పుడు మాత్రమే ఒకరోజు మనం ఏం చేయగలుగుతామో తెలుసా? ఫలాలు ఫలించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు అధిగమించలేకపోయాడు కాబట్టి దేవునికి దూరం అయిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియులారా, ఆత్మహత్య చేసుకున్నాడు. సరే, ఈయన యొక్క ప్రస్థానాన్ని నేను చాలా క్లుప్తంగా, అంటే మీకు అర్థమయ్యే రీతిలో నేను చాలా స్టడీ చేసి రాశాను. అయినప్పటికీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను తెలియజేసిన తర్వాత ఆయన యొక్క దిగజారుడు మెట్ల గురించి మనం తెలుసుకున్నాం. ఆత్మీయ స్థితిలో దిగజారుడు మెట్ల గురించి మనం చూస్తే 10వ అధ్యాయం చూస్తే మొదటి సమూయేలు 10వ అధ్యాయం చూస్తే ఆయన్ని రాజుగా అభిషేకించారు. 11వ అధ్యాయం చూస్తే రాజుగా ఆయన స్థిరపడ్డాడు. 12వ అధ్యాయం చూస్తే సమూయేలు ఆఖరు దినాల్లో తన యొక్క ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, 13వ అధ్యాయం చూస్తే మొట్టమొదటి తిరుగుబాటు చేశాడు. ఎవరు? సౌలు. ఎవరి మీద? దేవుని మీద. సమూయేలు కట్టించినట్టుగా మనం 13 చూడొచ్చు. ప్రియులారా, 13వ అధ్యాయం. 14వ అధ్యాయం చూస్తే యోనాతానుకి గొప్ప ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదం నుంచి తప్పిపడడం చూస్తాం. 15 చూస్తే కనుక సౌలు దేవుని మాటను మరొకసారి తిరస్కరించాడు. సమూయేలు చేత మళ్ళా గద్దింపబడినట్టుగా చూస్తాం. చూడండి ఎంత టక్క పడిపోతా ఉన్నాడు అనడానికి ఈ యొక్క అధ్యాయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. 16వ అధ్యాయం చూస్తే రాజుగా దావీదు ఎన్నికైపోయాడు.
చూసారు, ఒక 5 అధ్యాయాల్లోనే మొత్తం సీన్ అంతా మారిపోతా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో కానీ నేను తదుపరి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ యొక్క వెంట్రుకలు అలా పైకి నిలబడతాయి అన్నమాట. అంత అద్భుతమైన వ్యక్తి ఎలా పడిపోతా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. 17 చూస్తే దావీదు గొల్లియాతు మీద యుద్ధం చేసినట్టుగా చూస్తాం. 18 నుంచి 25 కనుక చూస్తే దావీదుకు ప్రజల మధ్యన గొప్ప ఆదరణ వచ్చినట్టుగా చూస్తాం. 26 చూస్తే దావీదు సౌలు దావీదును తరుముతున్నట్టు చూస్తాం. 27, 28, 30, 29, 30 చూస్తే కనుక దావీదు యొక్క రాజనీతి కనిపిస్తుంది. 31 చూస్తే కనుక సౌలు జీవితం ఎండ్ అయిపోద్ది. చూసారా ఎంత వడివడిగా ఆయన యొక్క ప్రస్థానం ముగిసిపోయిందో మనం తెలుసుకుంటే, ప్రియులారా, ఈరోజు నేను కూడా ఇట్లాంటి ప్రస్థానంలో పడిపోవడానికి ఏమంత వేరుగా ఉన్నటువంటి వారము కాదు. కానీ ఒకరోజు మాత్రం, అంటే మన స్థితి మాత్రం, మన ప్రారంభ స్థితి మాత్రం, మన యొక్క విశ్వాస స్థితి మాత్రం సరిగా కట్టుకోగలిగితే మాత్రం మనం ప్రభు రాజ్యంలో, పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆ సౌలు యొక్క పతన స్థితిని నేను తెలియజేస్తాను. ప్రియులారా, అశోకుడు అనేటువంటి రాజు తన యొక్క రాజమందిరాన్ని నిర్మించుకుని ఆ రాజు